ఒక ఆలోచనలు మీకు ఒక 5 నిమిషాల ఆలోచనలు రాగానే అన్ని ఆలోచనలు కాగితం మీద రాయండి. వచ్చిన ఆలోచన మార్చకుండా రాయండి. ఎవరు లేకుండా చూసుకోండి. పక్కన భార్య కానీ భర్త కానీ ఉంటే కొట్టేస్తారు పట్టుకుని. ఇలా ఆలోచిస్తున్నావా దుర్మార్గం కానీ. మన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఒక్కరే ఉండండి, రాయండి. వచ్చిన ప్రతి ఆలోచన రాసేయండి, మీరేం ఆపకండి. తర్వాత మన ఆలోచనలు మనమే చూసుకుంటే మన మీద మనకు అసహ్యం వేస్తుందమ్మా, అంత ఆలోచనలు వస్తాయి మనకి. అటువంటి దరిద్రపు ఆలోచనలు అన్నీ వస్తాయి. మనస్సు అటువంటిది గాలేదు. అంచేత మనస్సు అంటే చెరుకుగడని ఎందుకన్నాడు వ్యాస మహర్షి? మనోరూప ఇక్షుకోదండ అంటే చెరుకుగడలో రసం తక్కువ, పిప్పి ఎక్కువరా అబ్బాయి. నీ దిక్కుమాలిన మనస్సులో కూడా పనికొచ్చే ఆలోచనలు తక్కువ, పనికిరాని ఆలోచనలు ఎక్కువ. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆలోచించి ఏం చేస్తావు? లేదా తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో నీకెందుకు? నువ్వు అంతవరకు ఉంటావు, ఎక్కడ వెళ్ళిపోతావేమో రేపు, ఎవరికి తెలుసు? నిన్న ఉన్నవాడు ఈవేళ లేడు, ఈవేళ ఉన్నవాడు రేపు ఉంటాడో లేదో తెలియదు. 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో మనకెందుకండి? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం, ప్రస్తుతం ఏం చేస్తున్నాం, దాని మీద దృష్టి పెడితే జీవితం అంతా చాలా అందంగా ఆనందంగా ఉంటుందండి. ప్రస్తుతం ప్రస్తుతం ప్రస్తుతం. ఇంగ్లీషు భాషలో కూడా వర్తమానాన్ని ఏమంటారండి? ప్రజెంట్ అంటారు. గమనించండి, ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ అనేదానికి ఇంకో అర్థం ఉంది ఇంగ్లీషులో. ప్రజెంట్ అంటే బహుమతి. పెళ్ళికి వెళ్ళాం, ప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రజెంటేషన్ పాస్టేషన్ ఫ్యూచరేషన్ ఉండదు, ప్రజెంటేషన్ అంటే.